హలో గైస్, నేను మీ పక్కింటమ్మాయి. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చాలా స్పెషల్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. అదే అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. శంషాబాద్కి అరౌండ్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఎక్కడి నుండి అయినా శంషాబాద్కి రీచ్ అయిపోతే అక్కడ నుండి మనకు ఎనీ టైం ఆటోస్ ఉంటాయి. ఆటోస్ అయితే షేరింగ్లో పర్ హెడ్ 20 రూపీస్ లాగా తీసుకుంటారు. అండ్ నర్కుడా వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. ఇది బిట్వీన్ 7th and 12th సెంచరీ మధ్యలో బిల్డ్ చేసిన టెంపుల్. టెంపుల్లో ఉండే ఆర్కిటెక్చర్ చాలా యూనిక్గా ఉంటుంది. రాజస్థానీ ప్లస్ సౌత్ ఇండియన్ స్టైల్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఈ టెంపుల్ని చూడగానే మనకు ఒక రాయల్ సెట్ల ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒక షూటింగ్స్ కానీ మ్యారేజెస్ కానీ అవుతూనే ఉంటాయి. ఇది ఒక కోదండరామ టెంపుల్. అంటే మనకు గర్భగుడిలో ఉండే దేవుళ్ళలో ఓన్లీ రాముడు, లక్ష్మణుడు అండ్ సీతాదేవి మాత్రమే ఉంటారు. హనుమంతుడు వాళ్ళ దగ్గర ఉండరు. ఎందుకు అంటే ఇది వనవాసం టైంలో రాముడు డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అప్పటికి ఇంకా హనుమంతుడు కలవలేదు కాబట్టి హనుమంతుడి విగ్రహం మనకు బయట కనిపిస్తుంది, గర్భగుడిలో దేవుళ్ళతో పాటు కనిపించదు. అదే ఇక్కడ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. టెంపుల్ నేను కార్తీక మాసంలో విజిట్ చేశాను కాబట్టి అక్కడ టెంపుల్ చుట్టూ చాలా దీపాలు పెట్టారు. అండ్ మనం కూడా దీపాలు పెట్టుకునేలాగా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఎవ్రీ సండే ఇక్కడ టెంపుల్లో అరౌండ్ 1 o'clockకి అన్నప్రసాదం కూడా పెడతారు. సో ఎవరైనా సండే వస్తే అది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ టెంపుల్ సిటీస్ నుండి చాలా దూరంగా ఉండేసరికి పెద్దగా రష్ ఉండదు, నాయిస్ ఉండదు. అండ్ చాలా గ్రీనరీ మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. కాబట్టి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో కామ్గా దర్శనం చేసుకోవచ్చు, ప్రశాంతంగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్కి పక్కనే మనకు పెద్ద కోనేరు కూడా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాని పక్కనే కూడా చాలా తోటలు కూడా ఉంటాయి. ఇప్పుడు మూవీ షూటింగ్స్ ఇక్కడ చాలా జరిగేవంట. కానీ ఏదో మూవీ షూటింగ్ అప్పుడు టెంపుల్ యొక్క కొంచెం పార్ట్ డ్యామేజ్ అయిందని చెప్పేసి షూటింగ్స్కి అలో చేయట్లేదు అని అన్నారు. అంత పీస్ఫుల్ టెంపుల్ని మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి విజిట్ చేయడం ఖచ్చితంగా మిస్ అవ్వకండి.